టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత ఏడాది కోవిడ్ బారిన పడిన తర్వాత కైకాల అనారోగ్యంతో గురైనట్లు తమ్ముడు కైకాల నాగేశ్వరరావు చెప్పారు. కైకాల అంత్యక్రియలను రేపు మహాప్రస్థానంలో నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. చలనచిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా 3 తరాల తెలుగు ప్రేక్షకులు అభిమానాన్ని పొందారని సీఎం గుర్తు చేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. బహుముఖ కళాకారుడు పార్లమెంటు మాజీ సభ్యుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని జగన్ విచారం వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణ మృతికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. సినీ కళామ తల్లి ముద్దుబిడ్డ మరణం తీరని లోటని చిరంజీవి అన్నారు. కైకాల నటించిన వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకులు మర్చిపోలేరని ట్వీట్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయిందని బాలకృష్ణ చెప్పారు. సినీ ప్రజా జీవితంలో కైకాల అందించిన సేవలు మరోలేనివన్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడిని సినీ నటులు కోల్పోయారని చెప్పారు. స్వచ్ఛమైన మనసు అంటే అయితే షూటింగ్ చేస్తున్నప్పుడు వారి బర్త్డే సందర్భంగా వారి ఇంటికి వెళ్ళటం, ఆయన పుచ్చగుచ్చాలు ఇచ్చి ఆయనకి విషెస్ తెలియజేయడం, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం నేను అలాగే చేస్తుండేవాడిని. ఆ రోజు ఆయన ఎంత కల్మషం లేని మనిషి అంటే, ఎంత స్వచ్ఛమైన మనసు అంటే అయితే షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక పసిపిల్ల వాటితో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప అంతటి గొప్ప నిష్కల్మషమైనటువంటి మనిషి ఆయన. అలాగే భోజన ప్రియుడు కూడా. కింద జూనియర్స్తో కూడా ఆయన సరదాగా పిలిపించుకొని ఒక ఏకవచనంతో పిలిచినా కానీ ఆయన ఏమాత్రం నొచ్చుని మనస్తత్వం నిగర్వి. ఆయన మృతి ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా లోటు. అలాగే వారి కుటుంబ సభ్యులకి, అలాగే నాకు చిన్నప్పటి నుంచి చెన్నై నుంచి నాకు తెలుసు కైకాల సత్యనారాయణ గారు కానీ వారి అబ్బాయిలు కానీ మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి, వారి సతీమణికి, కైకాల నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి నా జనసేన తరఫున నాకు. నట దిగ్గజం కైకాల సత్యనారాయణ మృతిపై సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార్యం, అభినయం, ఆంగికాలతో అశేష అభిమానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ మరణం చిత్ర పరిశ్రమతో పాటు తెలుగువారికి తీరని లోటని ఆయన అన్నారు. తెలుగు సినీ వినీలాకాశంలో ఒక గొప్ప ధృవతారను కోల్పోవడం విచారకరమని చెప్పారు. ఎన్టీఆర్ వంటి మహానుభావుడితో కలిసి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కైకాల చూపిన అభినయం ఎన్నటికీ మరులేనమని కొనియాడారు. ఇక సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. కైకాల సత్యనారాయణ మృత్యుందరం చాలా బాధాకరమని సినీ నటుడు మహేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో పనిచేసేందుకు తనకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. కైకాల సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని మహేష్ బాబు కోరుకున్నారు.